ఎన్టీఆర్ జిల్లాలో విద్యార్థిని అత్యాచార ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. షేక్ గాలి షాహిద్, షేక్ హుసేన్ వారికి సహకరించిన చింతల ప్రభుదాస్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తిలక్ తెలిపారు. ప్రేమ పేరుతో షేక్ హుసేన్ అనే వ్యక్తి కంచించర్ల మండలం పరిటాలలోని అమృతసాయి ఇంజనీరింగ్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినితో పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత షేక్ గాలి షాహిద్ అలియాస్ ఫిద్దు అనే పెయింటర్ విద్యార్థిని హుస్సేన్ వద్దకు తీసుకెళ్లాడు. హుస్సేన్ బయటకు వెళ్లడంతో విద్యార్థినిపై ఫిద్దు అత్యాచారం చేశాడు. ఆ సమయంలో తీసిన వీడియోను చూపిస్తూ బాధితురాలపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు సమాచారం. వేధింపులు రోజురోజుకు ఎక్కువవడంతో తల్లిదండ్రుల సహకారంతో కంచించర్ల పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్ని పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుసేన్ ఎలియాస్ పీసు అతను లవ్ పేరిట అమ్మాయిని అతని ఫ్రెండ్ సిద్ధు అనే అతని ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టి అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ సిద్ధు ఆవిడపై అసాల్ట్ చేసినట్టుగా ఆ రిపోర్టుపై కంచిచర్ల పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసాం. సిద్ధు అనే అతను ప్రథమ ముద్దాయి, హుసేన్ లవరు 2వ ముద్దాయి, 3వ అతను వాళ్ళకి సహకరించిన చింతల ప్రభుదాసు ముగ్గురిని అదుపులో తీసుకున్నాం.